వెల్కమ్ టు విజిల్. ప్రపంచ మార్కెట్లో, అందున ముఖ్యంగా ఇంధన మార్కెట్లో అమెరికా డాలర్ చలామణి ఆధిపత్యం కొనసాగుతుంది. రష్యా నుంచి చమురు కొనే ట్రేడర్లు భారత ప్రభుత్వ రిఫైనరీలు డాలర్ల బదులుగా చైనీస్ కరెన్సీ యువాన్లో చెల్లించమని రష్యా కోరుతుంది. అమెరికా డాలర్ స్థానంలో చైనీస్ కరెన్సీ యువాన్ ఉరకలేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఇప్పటికే 2-3 కార్గోలకు యువాన్లో చెల్లింపులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి 200కు పైగా దేశాల్లో 11,000 సంస్థలతో షిఫ్ట్ విధానం అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్స్, అదే SWIFT షిఫ్ట్ నుంచి అమెరికా రష్యాను తప్పించేసింది. అమెరికా పెత్తనాన్ని తగ్గించడానికి బ్రిక్స్ లాంటి ఆలోచన అందుకే పురుడు పోసుకుంది. 2023లో కొంతకాలం ఇండియన్ రిఫైనరీలు యువాన్తో చెల్లింపులు ప్రారంభించినప్పటికీ మధ్యలో నిలిపివేశారు. చాలా వరకు చమురు ఒప్పందాల ధర డాలర్లోనే కోట్ అవుతున్నా పేమెంట్ ఫైనల్ సెటిల్మెంట్ చైనీస్ కరెన్సీలో జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ధర పరిమితి, ప్రైస్ క్యాప్ వంటి నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు డాలర్ ప్రైసింగ్ ప్లస్ యువాన్ పేమెంట్ ఫార్ములాను ట్రేడర్లు ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు ఇండియన్ రిఫైనరీలు దిరామ్లో చెల్లిస్తే ట్రేడర్లు దాన్ని యువాన్గా మారుస్తుండేవాళ్ళు. ఇప్పుడు నేరుగా యువాన్ చెల్లింపులు జరుపుతున్నారు. మన రూపాయల్లో చెల్లించవచ్చుగా అంటారా? మన రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో చలామణిలో లేదు. మన దేశ వాస్తవ పరిస్థితి ఏంటో వినటానికి, తెలుసుకోవటానికి కూడా ఇష్టపడకుండా సొల్లు కబుర్ల ఫేక్ న్యూస్తో కాలక్షేపం చేస్తున్నాం. షిఫ్ట్కు ప్రత్యామ్నాయంగా చైనా CIPS అంటే క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడానికి నడుం బిగించింది. ఇందులో చైనాతో పాటు రష్యా, ఈజిప్ట్, బ్రెజిల్, థాయిలాండ్, కంబోడియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, హాంకాంగ్ను చైనా రంగంలోకి దించనుంది. సరే, అసలు విషయానికి వద్దాం. రష్యాతో మన దేశం ఆయిల్ ట్రేడ్ కాకుండా ఇంకా రకరకాల ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. రష్యా కూడా మన నుంచి ట్రేడ్ చేస్తుంది. రష్యా నుంచి మనం కొనుగోలు చేసేదానికంటే మనం రష్యా నుంచి కొనుగోలు చేసే గ్యాప్ 2024-2025 ట్రేడ్ గ్యాప్ $59 బిలియన్. అంటే మన నుండి రష్యా కొనేదానికంటే మనం $59 బిలియన్ అదనంగా కొనుగోలు చేస్తున్నాం. ట్రంప్ టారిఫ్స్ రగడ కారణంగా మన ఉత్పత్తులకు ఇబ్బందులు తలెత్తాయి. రష్యాకు మన రొయ్యలు, చేపలు, వ్యవసాయ ఉత్పత్తులు పంపించడానికి సర్టిఫికేషన్ అడ్డంకులను తొలగించి మన ఆక్వా ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను రష్యా దిగుమతి చేసుకోవటానికి మన వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంతకుముందే మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం. మరిన్ని S-400 మిసైల్స్ కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. ఈ మిసైల్స్ను పాకిస్తాన్ రష్యాని అమ్మమని అడిగింది, కానీ రష్యా నిరాకరించింది. UK ప్రధాని స్టార్మర్ మన దేశంలో అడుగుపెట్టారు. బీజేపీ సోషల్ మీడియా ఈ విషయంలో మోదీని ఆకాశానికి ఎత్తి బ్రిటన్ ప్రధానిని ఇండియాకు రప్పించి మెడలు వంచారని పొగడ్తల జడివాన కురిపించారు. బ్రిటన్ చరిత్రలో అతిపెద్ద విఫల ప్రధానిగా స్టార్మర్ స్థానం దక్కించుకున్నారు. రేపో మాపో దిగిపోయే ప్రధాని మన దేశం వచ్చారు, సంతోషం. ఆయనతో మనకు కావాల్సిన విషయాలు ఏమైనా చర్చించామా? ఏమన్నా సాధించామా? స్పష్టత లేదు. మోసగాడు నీరవ్ మోదీని ఇండియాకు తీసుకొచ్చే విషయంలో అక్కడి కోర్టులో నీరవ్ మోదీని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చెయ్యం, కేవలం కోర్టు ట్రయల్ విచారణ మాత్రమే చేస్తామని అక్కడి కోర్టుకు మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవం ఎలా ఉంటే ఇక్కడ మీడియా నీరవ్ మోదీని ఇండియాకు ఈడ్చుకొస్తున్నామని వార్తలు వండివార్చారు. ఇప్పటికే స్టూడెంట్ వీసాల్లో 11% మేర కోత పెట్టింది UK. ఈ విషయంపై మన ప్రభుత్వం చర్చించి సాధించిందేంటో మనకు తెలియదు. లైట్ వెయిట్ మిసైల్ కోసం UKతో కాంట్రాక్ట్ చేసుకున్నాం. దాని విలువ $468 మిలియన్. ఇక అమెరికా విషయానికి వద్దాం. టారిఫ్ శాంక్షన్స్, H-1B ఫీజు మోత వెరసి 44% మేరకు వీసాలు తగ్గుదల కారణమైంది.
పరిస్థితులు ఎలా ఉంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్పై ట్వీట్స్ పెట్టుకుంటూ మనం ఆకలి తీర్చుకుంటున్నాం. 1960లో ఇండియా జీడిపి 37 బిలియన్, చైనాది 57 బిలియన్. మనకు చైనాకు తేడా కేవలం 20 బిలియన్ మాత్రమే. 2020 నాటికి మన జీడిపి 3.88 ట్రిలియన్. మరి చైనాది ఎంత గెస్ చేయండి? 18.80 ట్రిలియన్. మనకు చైనాకు గ్యాప్ 14.92, అంటే దాదాపు 15 ట్రిలియన్స్, అంటే 1300 లక్షల కోట్ల తేడా ఉంది. మరి మన దేశ రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాల సంగతి మీకు తెలిసిందే కదా. అమెరికాను పోయించడానికి ఒంగోలు గిత్త లాంటి చైనా ప్రపంచ మార్కెట్ చెస్ గేమ్లో తన పాత్ర పోషించడానికి 90వ దశకంలోనే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అమెరికా వికృత ఆటను చైనా ముందే పసిగట్టింది. 2025 నాటికి అమెరికా ట్రెజరీ బాండ్స్ చైనా కొనుగోలు చేసిన మొత్తం $800 బిలియన్ అమెరికా చైనాకు చెల్లించాలి. సరే, అప్పులు ఆదాయాలు పక్కన పెట్టి ట్రంప్ గోల చూద్దాం. చైనాపై ఈ నెల 10వ తారీఖున ట్రంప్ కొత్త ఉడికిపోతూ ఒక పెద్ద ట్వీట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే, చైనా ఈజ్ మ్యానిపులేటింగ్ గ్లోబల్ మార్కెట్స్ త్రూ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ అండ్ మోనోపోలిస్టిక్ బిహేవియర్, ఎస్పెషల్లీ ఇన్ క్రిటికల్ సెక్టార్స్. ది మెసేజ్ ఈజ్ ఫ్రేమ్డ్ యాజ్ a call to action emphasizing national strength and vigilance. ట్రంప్ ఈ ట్వీట్ అసలు అర్థం, రేర్ మెటల్స్లో చైనా ఆధిపత్యం ట్రంప్కు పిచ్చెక్కిస్తుంది. ఎంత జుట్టు పీక్కున్న చైనాని ఎలా తొక్కాలో ట్రంప్కు దారితెన్ను కనపడటం లేదు. అమెరికా పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేసే వికృత ఆటలో ట్రంప్ బిజీగా ఉన్నారు. చైనా గూడ్స్పై 200 బిలియన్ టారిఫ్ మోత మోగించాడు. అంతకుముందు 2 చైనీస్ టెలికమ్యూనికేషన్ కంపెనీలపై ఆంక్షలు విధించారు. వాట్సాప్ తరహా వీచాట్ యాప్ నిషేధించారు. చైనా ప్రభుత్వ పార్టీ అనుబంధ చైనీస్ కంపెనీలపై నిషేధం విధించారు. ఆల్ చైనీస్ ఇంపోర్ట్స్పై 100% టారిఫ్స్ బాధుడు. చైనా టెలికాం దిగ్గజం హువావే 170 దేశాలకు పైగా విస్తరించి ఉంది. 5G టెక్నాలజీలో రారాజు. ఆ సంస్థ డిప్యూటీ చైర్పర్సన్ ప్రిన్సెస్ ఆఫ్ హువావే మెంగా వాంగ్ ఆమెను అమెరికా కోరిక మేరకు కెనడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి కాలికి GPS ట్రాకింగ్ పెట్టి దారుణ అవమానానికి పాల్పడింది అమెరికా ఆమెపై మోపిన నేరం ఏంటంటే, ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా శాంక్షన్స్ విధించింది. ఆ సంస్థ అమెరికాను ధిక్కరించి ఆంక్షలు ఉల్లంఘించింది. అమెరికా దేశ భద్రతకు ముప్పు వాటిల్దని ఆరోపణ. ఫైనల్గా కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ప్రపంచాన్ని ఊపేస్తున్న చైనా డిజిటల్ సంస్థ బైట్ డ్యాన్స్, ఆ సంస్థ తయారు చేసిన యాప్ టిక్టాక్, దీని విలువ $400 బిలియన్. దీని ఒకరోజు ఆదాయం సుమారు 500 కోట్లు. అమెరికా ఆ కంపెనీ మెడ మీద కత్తిపెట్టింది. బలవంతంగా 80% షేర్ అమెరికా సంస్థలకు కట్టబెట్టి కేవలం 20% మాత్రమే చైనా కంపెనీకి ఉండేటట్లు చేసింది. 100 ఏళ్ల పాటు అగ్రరాజ్యాలు చేసిన యుద్ధ అరాచకాలు బయటికి రాకుండా వారి కనుసన్నల్లో నడిచేవి. టిక్టాక్ వీడియో షేరింగ్ ద్వారా ప్రపంచానికి వాస్తవ పరిస్థితులు క్షణాల్లో వీడియో రూపంలో ఒరిజినల్ కంటెంట్ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఈ యాప్ ద్వారా ప్రజలను కంట్రోల్ చేయొచ్చు అని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. ఆ లోతులోకి వెళ్ళాలంటే ఇక్కడ సమయం సరిపోదు. ఇంకో దిగ్గజం నెక్స్పీరియా, నెదర్లాండ్ కంపెనీ. దీని మాతృ సంస్థ వింగ్ టెక్ టెక్నాలజీ. చైనా సంస్థ రేర్ మెటల్స్ను చైనా నెదర్లాండ్స్కి పంపించి నెక్స్పీరియా సంస్థ సెమీకండక్టర్స్ తయారు చేసి చైనాకు తిరిగి పంపిస్తుంది. చైనాలో అసెంబ్లింగ్, ప్యాకింగ్ రెడీ చేస్తుంది. ప్రపంచానికి 1/4 వంతు ఇక్కడ తయారవుతుంది. నవయుగం గ్లోబల్ ఎకానమీకి ఇది ఊపిరి. అమెరికా నెదర్లాండ్ ప్రభుత్వాన్ని రంగంలో దింపింది. అక్కడి నెక్స్పీరియా కంపెనీ ఆ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది అని కట్టుకథ అల్లి ఆ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రతిగా చైనా నుంచి అమెరికాకు వచ్చే ఒక్కో లార్జ్ కంటైనర్ షిప్పై $10 లక్షల ట్రంప్ టారిఫ్ విధించారు. చైనా అమెరికా నౌకలపై 1 టన్నుకు $56 నిర్ణయించింది. ఇన్ని కుతంత్రాలకు పాల్పడుతున్న అమెరికాకు చైనా పేరు చెబితే చెమటలు పడుతున్నాయి. 2 రోజుల క్రితం ట్రంప్కు తత్వం బోధపడినట్లుంది. ఒక ట్వీట్ చేశారు. డోంట్ వర్రీ అబౌట్ చైనా, ఇట్ విల్ ఆల్ బి ఫైన్. హైలీ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ జీ జస్ట్ హ్యాడ్ ఎ బ్యాడ్ మూమెంట్. హీ డజంట్ వాంట్ డిప్రెషన్ ఫర్ హిస్ కంట్రీ అండ్ నైదర్ డూ ఐ. ద USA వాంట్స్ టు హెల్ప్ చైనా, నాట్ హర్ట్ ఇట్. ఇట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. చైనాతో బేరానికి ట్రంప్ ఎందుకు దిగొచ్చారు? చైనా రేర్ ఎర్త్ మెటల్స్ డామినేషన్.
రేర్ మెటల్స్ తయారీని 1995లోనే చైనా ప్రారంభించింది. అప్పుడు 75 కిలోటన్నుల తయారు చేయగలిగింది. 2023 నాటికి 353 కిలోటన్ స్థాయికి చేరుకుంది. 353 కిలోటన్స్, 353 గుర్తుంచుకోండి. చైనా తర్వాత ఆస్ట్రేలియా 16, థాయిలాండ్ 7, రష్యా 2.6, ఇండియా 2.6 కిలోటన్స్. ఇక రెస్ట్ ఆఫ్ ద మొత్తం ప్రపంచం 38.9 అయితే ఒక్క చైనా 353. ఈ రేర్ మెటల్స్ ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఫైటర్ జెట్స్, యుద్ధ నౌకలు, సబ్మెరైన్ తయారీలో వాడతారు. ఇక ప్రపంచంలో తయారయ్యే బ్యాటరీల్లో 90% చైనా నుంచి వచ్చే రేర్ మెటల్స్ వాడాల్సిందే. అంతేనా, ఎలక్ట్రానిక్స్, ఈవీ, మిలిటరీ టెక్నాలజీతో పాటు చిప్స్. అంతేకాదు, అమెరికా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ చైనా కంట్రోల్లో ఉందని అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ రేర్ ఎర్త్ మెటల్స్లో 70% చైనా కంట్రోల్లో ఉంది. ప్రపంచ ఎర్త్ మైనింగ్ ప్రాసెసింగ్లో చైనా వాటా 90%. పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ 93% చైనా చేతిలో ఉంది. ఎందుకు చైనా చేయగలుగుతుంది? మీరు ఒక కంపెనీ పెడితే బ్రేక్ ఈవెన్ లాభాలు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? 2, 3, 4, 5, 10 సంవత్సరాలు? చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చైనా ప్రభుత్వం తానే స్వయంగా రంగంలో దిగి 25 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించి పెట్టుబడి పెట్టి కాలు రెగరేస్తుంది. అమెరికా టెక్సాస్ నుంచి ముడి సరుకుని చైనాకు పంపించి ప్రాసెస్ చేయించుకుంటుంది. గ్లోబల్ డామినేషన్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, మిలిటరీ కాంపోనెంట్స్పై చైనా పట్టు సాధించింది. ఏఐ, పేపర్స్, స్టెమ్ ఎడ్యుకేషన్లో టాప్ 6 to 7 స్థానాలు చైనావే. చైనా యూనివర్సిటీలు ఒక సంవత్సరానికి 3,50,000 మెకానిక్ ఇంజనీర్లను తయారు చేస్తుంటే అమెరికా 45,000 మందిని మాత్రమే తయారు చేస్తుంది. ఏఐ పేటెంట్ రైట్స్లో చైనా దూసుకుపోతుంది. చాట్‌జీపీటీ ఇతరితర ఖరీదైన వ్యవహారం. చైనీస్ బొడ్డోడు ప్రపంచానికి ఉచితంగా డీప్ సీక్ అందించాడు. ల్యాండ్ మ్యారిటైమ్ డామినేషన్, డాలర్ నుంచి డైవర్ట్ అవటం, సింగిల్ డామినేషన్ మదమెక్కిన అగ్రరాజ్య పీచమంచి మల్టీపోలార్ డామినేషన్ వైపు ప్రపంచం అడుగులు వేస్తుంది. అంటే ఏ ఒక్క దేశం మరో దేశంపై అకారణంగా పెత్తనం చేయకుండా సమాన న్యాయమైన అవకాశాలు ఇచ్చిపుచ్చుకునే కొత్త ప్రపంచానికి తలుపులు తెరుచుకునే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తుంది. దీనికి గ్లోబల్ సౌత్, చైనా, రష్యా ప్రధాన భూమిక పోషించనున్నాయి.